రేట్ అండి. ఆయన యొక్క వ్యక్తిత్వం అండి, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క వ్యవహార శైలి ఇప్పుడున్నటువంటి మోస రాజకీయ నాయకుల యొక్క విధానాలకు భిన్నమైనటువంటి వైఖరి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతోటి పెరిగినటువంటి వాతావరణం, గ్రామీణ వాతావరణంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకోవటం, సామాజిక సేవా స్ఫూర్తిని తన మెదడు నిండా మెండుగా నింపుకొని ప్రజలకు ఏదైనా సరే చేయాలి, తన ప్రాంతానికి ఏదైనా సరే చేయాలి, తన సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఈ పేదరికాన్ని, దరిద్రాన్ని పారద్రోరాలి. అట్లాగే తన ప్రాంతం కానీ తను నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి కోణంలో లోతుగా అధ్యయనం చేసి, ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం లేనటువంటి అంశాలను ఆయన ఏ రోజు కూడా తీసుకోలేదు, డిమాండ్ లో పెట్టలేదండి. అంటే ఆయన యొక్క వైఖరిలో, మేధస్సు విధానంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ లేకుంటే వీటన్నిటినీ అవగాహన చేసుకుని సాధించగలిగినటువంటి అంశము, అట్లాగే ఏదైతే ఆర్థిక జవసత్వాలు ఉన్నటువంటి కుటుంబాలు పేదరికాన్ని జయిస్తాయి, దానికి విద్య కానీ లేకపోతే అవకాశాలు కానీ ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అంశాలన్నింటినీ కూడా స్పృశించినటువంటి సృజనాత్మకమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అండి. ఆయన ఆలోచన విధానం కూడా చూస్తే మనం చాలా కమిట్మెంట్ అనమాట. తాను అనుకున్నటువంటి అంశము లేకపోతే తాను చెప్పినటువంటి అంశాన్ని కనుక నెరవేర్చకపోతే తన రాజీనామా కూడా ఎక్కడా కూడా తన పదవులకు త్యజించినటువంటి విధానం, ఒక క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానం ఏంటంటే అటువంటి వ్యక్తులు లేరండి. ఈ రోజు ఏదైనా సరే జరిగితే దానికి బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు కూడా పదవులు పట్టుకొని వేలాడుతున్నటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మొచ్చుకైనటువంటి వాళ్ళు కనపడలేదు. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యవహార శైలి కూడా ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన యొక్క విధానం కానీ, దానివల్ల ప్రజల్లో అమోఘమైనటువంటి విశ్వాసం, గెలుపోవటంతో కూడా సంబంధం లేకుండా ఆయన రాజకీయ విధానం కొనసాగించినటువంటి అంశం ఎక్కడా కూడా ఆయన స్వార్థపూరితమైనటువంటి అంశం, సంకుచిత భావం కానీ ఇటువంటి ఎక్కడ కనిపించినటువంటి విలక్షణమైనటువంటి వైఖరితోటి ముందుకు పోవడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అట్లాగే తాను అనుకున్నటువంటి అంశానికి ప్రజల మద్దతు కూడా అదే విధంగా వచ్చింది. ఆయన ఏదైనా సరే ఒక పిలిపిస్తే లక్షలాది మంది జనం పోగేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితులకు భిన్నంగా ఆయన పిలుపునందుకొని ఎంతో మంది ఉద్యమాల్లోకి దుమికారంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఆయన మాట మీద ఉండేటువంటి నమ్మకం, ఆయన మీద ఉండేటటువంటి అపారమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క ఉద్యమాలు కొనసాగాయి. ఆయన వ్యక్తిత్వానికి ఎవరు కూడా కించపరిచి మాట్లాడేటువంటి అంశం ఎక్కడా లేదండి. ఎవరైనా సరే మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్యా సదృశ్యంగా తమ తీసుకున్నటువంటి గోతులో తామే పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని కానీ, ఆ యొక్క జీవన నడక కానీ కొనసాగించినటువంటి మహానాయకుడిగా మనం కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క నాయకత్వ పటిమకు కూడా ఇది నిదర్శనం. అమోఘమైనటువంటి నాయకత్వ పటిమను ఆయన నిరూపించారని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఆయన యొక్క ఆశయ సాధనకు తన సామాజిక వర్గీయులు కానీ, తన సహచర ప్రజాప్రతినిధులకు కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన జీవితం ముగిసిపోయింది అర్థాంతరంగా. ఎందుకంటే ఇంకా ఆయనకు కొంతకాలం జీవించేటువంటి అవకాశం ఉన్నా కూడా అనారోగ్యంతో అది కూడా జయించాడు. అనారోగ్యం కూడా క్లారిటీ వచ్చేసింది, మళ్ళా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన మరణ వార్త వినటం